వామ్మో! ఇది జుట్టా పేలు పుట్ట. చూస్తున్నారు కదా అసలు ఎన్ని ఈలు ఎన్ని పేలు ఉన్నాయో. అంతేకాదు ఈ అమ్మాయికి ఆ ఈలు పేలుతో పాటు హెయిర్ కూడా చక్కగా ఉండలైతే బాగా కట్టేసింది హెయిర్ అంతానా. మీరు చూస్తూ ఉండొచ్చు వీడియో క్లిప్లో నేను క్లియర్గా పెట్టాను. తిను 3 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. లాస్ట్ టైం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హెయిర్ కటింగ్ చేసేస్తే చాలా హెయిర్ అనేది కూడా లాస్ అయిపోయిందంట. అమ్మాయి చెప్పింది. తను చెప్పింది 3 ఇయర్స్ అయింది అక్క నేను జడ వేసుకొని మళ్ళీ నేను ఈరోజు వేసుకున్నాను అని. సో అలా హెయిర్ అలా అయిపోవడానికి ఇది ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, మీరు తలస్నానాలు చేసేసి జుట్టుని తెగ విరబోసుకొని తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు. సో గాలికి కూడా హెయిర్ అనేది అలా డ్రై అయిపోయి ఫ్రీజ్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే జుట్టు వదులుకోవడంలో తప్పులేదు, కానీ దాని వెంటనే రాగానే ఆ చిక్కులు తీసుకోవడం అవన్నీ చేసుకోవాలి. దాంతోపాటు వాటర్ కూడా బాగా తాగాలి. వాటర్ బాగా తాగడం వల్ల మీ హెయిర్తో పాటు ఫేస్ కూడా అంతే గ్లోయింగ్గా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ పాటిస్తూ కొంచెం హెయిర్కి అప్పుడప్పుడు కండిషనర్ పెట్టుకోవడం, ఆయిల్ పెట్టుకోవడం, సీరం యూజ్ చేయడం కూడా చేయండి. ఇలా చేస్తే హెయిర్ అయితే హెల్దీగా ఉంటుంది. సర్వీస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో తినైతే నన్ను కలవడానికి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి శ్రీకాకుళం నుంచి అయితే వచ్చింది. థ్యాంక్స్ ఫర్